Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాయిబాబా లీలలు మహిమలు అనంతం. తన సూక్తులు బోధనలతో ఆయన ఎంతో మందిని, కోట్లాది మందిని తన భక్తులుగా మార్చుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి సాయిబాబా వర్సెస్ సనాతన ధర్మం అన్నట్టుగా తయారైంది. అసలు సాయిబాబా ముస్లిమా, హిందువా? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? షిరిడీకి ఎలా చేరారు? అసలు నిజంగా ఆయన గురువు అయితే దేవుడిగా ఎలా మారారు? హిందూ ధర్మం మీద ఆయన ప్రభావం ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. వీటన్నిటికీ ఓ క్లారిటీ ఇవ్వడానికి షిరిడీ సాయి విశ్వ సమాజం ఫౌండర్ మైనంపాటి ప్రసాద్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మన ప్రశ్నలను నివృత్తి చేసుకుందాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సాయిబాబా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. తేలికగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సాయిబాబా ఎవరు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. అందులో సందేహం ఏమీ లేదు. అది సాయిబాబా. ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎవ్వరికీ తెలియదండి ఇప్పటి వరకు. ఎందుచేతనంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి దాసకండ మహారాజ్, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి, బ్రాహ్మణుడు, సాయిబాబా దగ్గర రావడానికి వస్తాడు. కానీ ఎవరో తెలుసుకోవాలని కుతూహలం అందరికీ ఉంటుంది. ఆయన సుమారుగా 3 సంవత్సరాలు తనదైన శైలిలో తాను ప్రయత్నం చేస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి. ఎక్కడా కూడా సాయిబాబా ఫలానా అని తెలియలేదు. ఒకటి. 2, అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. చాలా పవర్ఫుల్ అండి. బ్రిటిష్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ అంటే సామాన్యం కాదు. వాళ్ళు ఎంక్వైరీ చేసి అసలు సాయిబాబా ఎవరు ఏంటి కనుక్కోండి అని చెప్పి ఈ రిపోర్ట్ కూడా త్వరలో మేము బయట పెట్టబోతున్నాం. దాని లోపల సాయిబాబా గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం రాస్తారంటే, సాయిబాబా దగ్గర ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు, అందున బ్రాహ్మణులు ఎక్కువ మంది ఉన్నారు, చాలా ప్రామినెంట్ వాళ్ళంతా. కాపర్దే, కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్, వీళ్ళంతా డిప్యూటీ కలెక్టర్స్, వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ఆయన సేవ చేస్తున్నారు. బాబా దగ్గర చాలా కొద్ది మంది మాత్రం మహమ్మడీన్స్ ఉన్నారు. బాబా వాళ్ళకి సంబంధించినటువంటి ఆచారాలు ఏమీ పాటించట్లేదు అని క్లియర్గా రిపోర్ట్లో రాస్తుంది. సో సాయిబాబా ఏ మతానికి సంబంధించినటువంటి వారు కాదు. ఎందుచేతనంటే మతం అనేది చాలా పరిమితం అండి. మతి నుంచి పుట్టింది మతం. కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, రిచువల్స్, దిస్ ఇస్ కాల్డ్ రిలిజియన్. కానీ సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ అన్నప్పుడు అది అనంతతత్వం, విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి ఒక పరమ సత్యం. దానిని మనం ఒక ఫ్రేమ్లో సెట్ చేయడం అనేది అసంభవం. ఏ పరిస్థితిలో కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ఒక ఫ్రేమ్లోకి ఎప్పటికీ ఇమడదు. ఇప్పుడు మనందరం చూస్తున్నటువంటి ప్రశ్నలకు కానివ్వండి, ఆలోచనలకు కానీ, సందేహాలకు కారణం ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ఫిట్ దట్ ఎనార్మస్ ఎనర్జీ ఇంటూ ఏ స్మాల్ పార్ట్ విచ్ ఇస్ ఇంపాసిబుల్. సాధ్యం కాదు. కాబట్టి సాయిబాబా అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఎవ్వరికీ తెలియదు. ఇంతకన్నా ఏం కావాలండి ఆయన పరమాత్మని చెప్పడానికి? మీరు ఒక పుస్తకం రాశారు, సాయిబాబా సద్బ్రాహ్మణుడు అని. మరి మీరు ఎలా తేల్చేశారు ఆయన బ్రాహ్మణుడు, హిందూ అని? అయితే ఇక్కడ ఒక్క విషయం, బ్రాహ్మణుడు అంటే మన ఇదేనండి. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ఇక్కడ సమాజంలో కొన్ని ఏళ్లగా కొన్ని రకాల నామ్స్ మనకు పట్టేసుకుని ఉన్నాయి. అది వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి. ఇది ప్రాబ్లం. బ్రాహ్మణుడు అనే దానికి ఒక డెఫినేషన్ మనకు శాస్త్రం ఇచ్చింది. భగవద్గీత కూడా చెప్తుంది, జన్మతః అందరూ శూద్రులే. జన్మించిన తర్వాత ఎవరైతే ఆ పూర్ణ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని దాంతో ఏకాత్మ భావం పొందుతారో వారిని బ్రాహ్మణుడు అని చెప్పారు. అందుకోసమే దీనికి కావాల్సిన టైటిల్ని అలా పెట్టారు. అంటే ఈ ఆలోచన రావాలనే. కాబట్టి సత్ బ్రాహ్మణుడు. సత్ అనేది ఏంటంటే సచ్చిదానందంలో సత్. అది సత్ అంటే ఎప్పుడూ ఉండేటువంటిది అనేది బ్రహ్మము. ఆ బ్రహ్మములో సదా ఓలలాడుతూ ఉండేటువంటి పరమాత్మ స్వరూపం సాయిబాబా. కాబట్టి దానికి సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనే పేరు పెట్టడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ శాస్త్రీయపరమైనటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రసాద్ గారు, మీరు షిరిడీ సాయి విశ్వ సమాజాన్ని స్థాపించారు, దానికి ఫౌండర్ గా ఉన్నారు అంటే మీరు సాయిబాబాకి ఎంత గొప్ప సేవకులో, భక్తులో అర్థమవుతూ ఉంది. అయితే సాయిబాబాకి మీరు భక్తులుగా ఎలా మారిపోయారు? మీ జీవితంలో ఆయన చేసిన మహిమలేంటి? సాయిబాబా
నాకు పరిచయం సుమారుగా నాకు 14-15 ఏళ్ల సంవత్సరాల నుంచి అండి, ఇప్పటిది కాదు. అంటే సుమారుగా 40 ఏళ్ల పైబడి సాయిబాబా సాయిబాబా ఎప్పుడైతే నేను సాయిబాబాను దర్శించడం, వారి గురించి తెలియటం జరిగిందో, దాని తర్వాత నా జీవితమే ఆయన యొక్క లీలలమయం. ఏ లీలని చెప్పను మీకు? మీరు నమ్ముతారని నమ్మరు. ఇప్పుడు షూట్‌కొస్తూ జరిగిన విషయం చెప్తా మీకు. 4:00 కల్లా రావాలి. 3 కల్లా అంతా రెడీ అయిపోయి నేను బయలుదేరుతాను. తను షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, మై వైఫ్. నేను బయలుదేరే ముందు చాలా సీరియస్ అయింది. షీ వాజ్ అనేబుల్ టు బ్రీత్ అండ్ అప్పుడు పిల్లలకి ఫోన్ చేసిన తను షీ కుడ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. డాక్టర్ గారు ఫోన్ చేస్తానేమో ఏదో మ్యారేజ్‌లో ఉన్నా అని చెప్పారు. బాబా ఊది తీసుకొని తనకి ఎక్కడైతే ఊపిరి ఆడట్లేదో, గుటక పడట్లేదో, హెవీగా పెయిన్ ఉందో రాశాను. వితిన్ ఏ మినిట్ షీ రికవర్డ్. ఎవరు దీన్ని బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ ఇట్ ఈస్ యువర్ యూ హ్యావ్ సీన్ ఇట్ విత్ యువర్ ఐస్. సచ్ ఎనార్మస్ పవర్ హ్యాస్ ఇన్ బాబాస్ ఊది. సచ్ ఎన్ ఎనార్మస్ పవర్ బాబా. ఏమండి, ఏ మానవుడైనా ఎవరికైనా 10 పైసలు ఊరికే ఇస్తాడా? పిచ్చివాళ్ళ లక్షలాది మంది బాబా అంటే ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. సామాన్యుడు కాదు సాయిబాబా అంటే. బాబా పేరు చెప్తే చాలు, బాబా ఊది చాలు, ఆయన స్మరణ చాలు, నీ కష్టాన్ని గట్టెక్కిచ్చేస్తుంది. అయితే లోపం ఉంటే ఎక్కడైనా మన నమ్మకంలో ఉంటుంది. నిజంగా నాకు అనిపిస్తుంది, నా భార్యకున్నంత నమ్మకం నాకు ఇవి సాయిబాబా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నాకు. ఎందుకంటే తనకి నార్మస్ ఫెయిత్. ఎంత ఫెయిత్ కాకపోతే ఏం మెడిసిన్స్ వారం రోజు వాడుతున్నా ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ ఊది రాయంగానే వెంటనే షీ వాజ్ రిలీవ్డ్ బిఫోర్ మై సన్. తను వచ్చే ముందే వాడు వచ్చే ముందే నాకు బాగుందండి, మీరు బయలుదేరి వెళ్ళండి, ఇది బాబా కార్యక్రమం అని వెంటనే నేను కిందకి రావడం జరిగింది. ఇటువంటి లీలలు క్షణక్షణం ఇప్పుడు జరిగింది మీకు చెప్పిన. నా జీవితమే ఆయన యొక్క లీలలమయం అండి. ఎవరు ఊహించలా నేను అమెరికా వెళ్తానని చెప్పి, అక్కడ నాకు గ్రీన్ కార్డ్ వస్తుందని చెప్పి, దాన్ని సైతం పక్కన పెట్టి కేవలం నేను ఇండియాకి వచ్చింది బాబా కోసం, మా అమ్మ కోసం. చాలా సందర్భాల్లో కూడా చెప్పా. ఎందుకు చెప్తాను తెలుసా అండి? చాలా సంతోషం. బాబా కోసం నేను ఏం చేయగలను బాబా? కనీసం నేను నీ భక్తుల పాద ధూళినైనా చాలు నాకు. ఏమి సాయిబాబా, ఎక్కడ సాయిబాబా? త్రిమూర్త్యాత్మక స్వరూపం సాయిబాబా అండి. కాబట్టే ఆయనలో అన్ని రూపాలు అనేక భక్తులు దర్శనం చేసుకున్నారు. మనకేమీ తెలియకుండా ఊరికే మనం మాట్లాడేస్తున్నామంటే వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు. జాలేసిన ఒకసారి. ఇంత అమాయకత్వంగా ఉన్నారు, ఇంత మూర్ఖత్వంగా ఉన్నారే. బాబా అంటే మనకు తెలుసుకొని కదా మనం చెప్పవలసింది. దానిలో అనుభవం ఉండాలి. బాబా సచ్చరి చదవాలి. అదేమి సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ కాదు, చందమామ కథల పుస్తకం కాదు చదివితే అర్థమైపోవడానికి. దాన్ని చదవటానికి కూడానండి ఒక స్థాయి ఉండాలి. విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సాయిబాబాకు సంబంధించిన పుస్తకాలు అనేక ఉన్నాయండి. అవి అథారిటీ కాదు. చాలామంది పొరపాటు పడుతున్నారు. మీ ద్వారా భక్తులందరికీ తెలుస్తున్న విషయాన్ని మీరు అడగకపోయినా నేను చెప్తున్నా. ఇదండి సాయి సచ్చరిత్ర అంటే మనకి తెలుగులో లభ్యమవుతున్నటువంటిది. సాయి సచ్చరిత్ర తెలుగు ఓవి టు ఓవి అని ఉండాలండి. ఓవి టు ఓవి ఉండాలి. ఇది మణియమ్మ గారు రాశారు. మణియమ్మ గారు ట్రాన్స్లేట్ చేశారు. హేమాత్ పంత్ గారు ఒరిజినల్గా మరాఠీలో రాశారు. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా సాధ్యమైనంత వరకు మన తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకం మనకి ఫైనల్ ప్రామాణికం. తర్వాత పుస్తకాలు మనం ప్రామాణికంగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే చాలామంది పారాయణ పత్రినారాయణరావు గారు రాసింది చేస్తారు. అందుకోసం చెప్తున్నా. పత్రినారాయణరావు గారు రాసింది చేస్తారు, బాగానే ఉంది. కానీ అది అబ్రిడ్జ్డ్ వర్షన్, అది సంక్షిప్త సచ్చరిత్ర. పైగా అది దీని ట్రాన్స్లేషన్ కాదు, డైరెక్ట్గా దీన్ని సంక్షిప్తంగా గుణాజీ అనేటువంటి రైటర్ ఇంగ్లీష్లో రాశారండి. దాన్ని ట్రాన్స్లేట్ చేశారు పత్రినారాయణరావు గారు. ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో విషయాలు చాలా దాంట్లో లేవు, దాంట్లో ఉన్న విషయాలు దీంట్లో లేవు. కాబట్టి ఎవరైనా సరే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి, అందున బాబా పలికిన పలుకులు మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మణిమ్మ గారు రాసిన ఓవిటి ఓవి చదవాల్సిందన్నమాట. ప్రసాద్ గారు, సాయిబాబా అసలు ముస్లిమా హిందువా అనే దాని మీద చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. సాయి సచ్చరిత్ర ఆయన ఎవరు అనే దాని మీద ఏం చెబుతోంది? మంచి ప్రశ్న వేశారు. సాయి సచ్చరిత్ర చూస్తేనండి, ఏ ఒక అధ్యాయం తీసుకోండి మీరు, సాక్షాత్తు పరమాత్మ పరబ్రహ్మ స్వరూపంగానే చెప్తుంది. మన ఉపనిషత్తులు ఏవైతే చెప్పాయో, ఏదైతే ఆది మధ్యాంతరహితమే ఉన్నదో, చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నదో, దేనికి అనంత శక్తి కలిగి ఉన్నదో, దేనికి దేన్నైనా చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నదో, దేనికి దేని మీద అన్నిటి మీద ఆధిపత్యం ఉన్నదో, ఆ తత్వం మనకి పరిపూర్ణంగా సచ్చరిత్రలో ఉంది. సచ్చరిత్రలో సాయిబాబా చేసినట్టుగా మనం సుస్పష్టం కనిపిస్తూ ఉంది. ఇది ఎన్నో వందల ఏళ్ల క్రితం జరిగింది కాదు కదండి. బాబాని దర్శించి ఆయన్ని సేవించినటువంటి వాళ్ళు మొన్నటి వరకు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు అందరు ఉన్నారండి.
ఆల్మోస్ట్ ఆ లీనియేజ్ అంతా అట్లాగే ఉంది. వాళ్ళంతా చూసిన వాళ్ళే కదా. వారు హిందువులుగానే ఉన్నారా? అదేమిటండి, ఉమ్, సాయిబాబాను పూజ చేసిన వాళ్ళంతా పరమ నైష్టిక బ్రాహ్మణులు, ఉమ్. నిప్పులు గడిగినటువంటి శాస్త్రులు. ఎందుకు మరి ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి సభ్య సమాజానికి? అజ్ఞానం చేతండి, ఉమ్, తెలుసుకోకపోవటం వల్ల, ఎవరో చెప్పింది వినటం వల్ల, ద్వేషం వల్ల, తెలిసి తెలియక. ఇప్పుడు చూడండి, ఏదో మంచి ఒక అడుగు వేసే ముందు ఈ చెడు ఊరంతా చుట్టూ వస్తుంటారు. అందువల్ల అంతే తప్ప దాదాపులో ఏ రకమైనటువంటి సత్యము లేదు. అసలు దాంట్లో ఏ రకమైనటువంటి సత్యం లేదు. అది అంటే ఆయన ఫకీర్ లాగా ఉండడం, బాబా లాగా తిరగడము, మసీదుల్లో ఉండడం, సబ్కా మాలిక్ ఏక్ హై అనడం, అల్లా అనడం, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటారు? ఇది మీరు 3, 4 చెప్పారు. ఇప్పటికి నేను 500 చెప్తా. సాయిబాబా దీపారాధన చేయటం, సద్గ్రంథాలు పఠింపజేయటం, హరినామ సంకీర్తన చేయించటం, సాయిబాబా రామ్ తే రామ్, ఆవోజీ గునియాసే ఊది లావోజీ అని పాటలు పాడటం, తర్వాత సాయిబాబా విఘ్నేశ్వరుణ్ణి శ్యామాకిచ్చాడు, శివలింగాన్ని మేఘశ్యాముడికి ఇచ్చాడు పూజ చేసుకోమని. శ్రీరామనవమి జరిపించారు. అయితే ఒకటండి ఇక్కడ గమనించాలి, సాయిబాబా ఎప్పుడు కూడా ఇది నువ్వు చేయని చెప్పలేదండి. సాయిబాబాని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అండి. అది బాగా తెలిస్తే తప్ప మనకు తెలియదు. సాయిబాబా స్వయంగా ఈ ఉత్సవం చేయండి అని చెప్పింది ఒక్కటి, అది గురు పూర్ణిమ. తర్వాత శ్రీరామనవమి ఉత్సవం అంతా కూడా భక్తులు ఉత్సాహం మేము చేసుకుంటాం సాయిబాబా అంటే సరే అన్నారు. రెండోది, సాయిబాబా జనరల్గా దేన్ని కూడా అడ్డు పెట్టేవారు కాదు. ఇన్ ది సెన్స్ మేము చేసుకుంటామంటే ఏం చేసుకోండి, దాంట్లో ఏముంది. కానీ వీటన్నిటి మాటున దాగి ఉన్న అద్భుత శక్తిని మీరు దర్శించకుండా చేస్తే వీటి వల్ల ప్రయోజనం? అది సాయిబాబా వారి యొక్క బోధ. మీకు అర్థమైందా తల్లి? ఆయన ఎక్కువ రిచువల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి సాయిబాబా. ఎందుకనంటే రిచువల్ అనేది మెకానికల్. ఆలోచింది. ఇప్పుడు నేను రిచువల్ చేస్తుంటా, ఆ రిచువల్ డైలీ చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ మెకానికల్. అది ఎప్పుడైతే మెకానికల్ అయిపోయిందో దానిలో లైఫ్ పోతుందండి. దట్స్ నాట్ వాట్ సాయిబాబా వాట్స్. ఆయన డైరెక్ట్ మా మార్గం చాలా విశిష్టమైందని చెప్పారు సాయిబాబా. ఏమిటి విశిష్టమో తెలుసా అండి? ఇవన్నీ కాదు, డైరెక్ట్గా పరమాత్మతో కనెక్షన్ పెట్టుకోవటం. అందుకోసం ఎక్కడైతే పరమ ఆనందంతో భక్తితో పాటలు పాడుతూ తన్మయత్వం చెందుతారో, ఎక్కడైతే భగవంతుణ్ణి స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటారో, ఎక్కడైతే భగవంతుల్లో లీనమై ధ్యానం చేస్తూ ఉంటారో వాటిని బాబా ప్రోత్సహించారు. రిచువల్స్ వద్దల్లా, మరి మహల్సాబత్ రోజు వచ్చి చేసేవారు కదా. అట్లా సాయిబాబా దగ్గర చూస్తే మరి అక్కడ మసీద్ అంటున్నారు, అది మసీదు అండి? అది ఏనాడో పాడుపడిపోయింది. దర్గా కాదు, మసీదు కాదు, ఒక ఖాళీ ప్రదేశం. దానికి ఒక హిస్టరీ ఉంది. ఇప్పుడు అదంతా చెప్పాలంటే సమయం సరిపోదు. బాబా అక్కడ వర్షంలో దడుస్తున్నాను, ఇక్కడ కూర్చోండి సాయిబాబా అని చెప్పారు. అక్కడ అంతే, అది మసీదు కాదు. పైగా సాయిబాబా ఏం చేశారు, దానికి వెంటనే ద్వారకామాయ అని పేరు పెట్టారు. మరి మసీద్ అయితే ద్వారకామాయని పెడతారండి? పైగా చాలా మంది అడుగుతున్నారు, సాయిబాబా బొట్టు పెట్టుకున్నారండి అని. బొట్టు పెట్టుకోవడం అంతా మన రిచువల్స్, అది కూడా పెట్టుకున్నారు. ఎప్పుడంటే ఆయన పెట్టుకోవడం, ఈ చావడి ఉత్సవం చేస్తారండి. రోజు మార్చి రోజు చావడి ఉత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది షిరిడీలో, చాలామంది తెలుసు. ఏంటంటే అది ద్వారకామాయ నుంచి పక్కనే ఉన్నటువంటి చావడిలో రోజు మార్చి రోజు అక్కడ నిద్రించేవారు సాయిబాబా. అప్పుడు ఎంత అద్భుతంగా అలంకించేవారు సాయిబాబాని. తిలకం పెట్టేవారు, చాలామంది తెలియదు విషయం. చందనం పెట్టేవారు. తర్వాత అక్కడ మనకి మహారాష్ట్ర స్టైల్లో బుక్క అని వస్తుంది, బ్లాక్ది, పాండురంగ స్వామిది, అది పెట్టేవారు. పెట్టి మెడలో మాలలు వేసేవారు. ఏం మాలలు అనుకున్నారు? తులసి మాలలు వేసేవారు. తులసి మాలలు కాళ్ళ దాకా ఏలాడుతుండేటువంటివి. గొప్ప వైష్ణవ భక్తుల్లా కనిపించారని చెప్పి సచరిత్రలో రాశారు. కొన్ని వందలు స్వయంగా దీపారాధన చేశారు. ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన మసీదు కాదు. ఎందుకని? ఆయనే స్వయంగా ద్వారకామాయని పెట్టారు. తర్వాత సాయిబాబా చెప్పిన అల్లా మాలిక్ అనేటువంటిది చాలామందికి అర్థం కాల. మీ ద్వారా దాన్ని అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. అల్లా అనేటువంటి సాయిబాబా అల్లా అని వాడారు చూసారా, ఆ వాడిన కాంటెక్స్ట్ మీరు సచ్చరిత్రలో చూస్తే సర్వాంతర్యామినే అది సూచిస్తున్నది. గమనించారా? సాయిబాబా ఎక్కడెక్కడైతే అల్లా అనే పదం వాడారో, అల్లా సర్వాంతర్యామి అనే కంటెక్స్ట్లోనే వాడారు. కొన్ని వందల వేల ఓవిస్ ఉన్నాయి దాంట్లో, కొన్ని వందల ఓవిస్ ఉన్నాయి. అంటే వాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సర్వాంతర్యామి అనేది ఏ ధర్మంలో లేదు, ఒక్క సనాతన ధర్మంలో ఉంది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి సర్వాంతర్యామిత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే ఈశావాస్యోపనిషత్తు నుంచి వచ్చింది. ఈశ్వరుడు సర్వాంతర్యామి, చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్. అది సత్యానికి సంబంధించిందండి, అది మతానికి సంబంధించింది కాదు. దాన్ని హిందువులు అడాప్ట్ చేసుకున్నారు. మనం ఇష్టపడ్డాం, దాన్ని ఫాలో అయ్యాం అంతే. అంతేగాని ఈశ్వరుడు ఒక హిందువులకు సంబంధించిన వాడండి
కాదు కదా, అందరికీ సంబంధించిన వారు. అట్లాగే ఈ సర్వాంతర్యామి అనేది ఫండమెంటల్ ట్రూత్ అండి. దాన్ని ప్రతిపాదించడానికే మనకి నెక్స్ట్ బ్రహ్మసూత్రాలు వచ్చాయి. బ్రహ్మసూత్రాల పని ఒకటే. బ్రహ్మసూత్రాలు మొత్తం చెప్పింది ఏంటంటే ఈశ్వరుడే జగత్తంతా విరాజమానమై ఉన్నాడు, ఆయన తప్ప మరొకటి లేదు అని. ఎందుకంటే అది అర్థం అవడం కొంచెం కష్టం కాబట్టి. దానికి నెక్స్ట్ మనకు వచ్చింది భగవద్గీత అండి. భగవద్గీత కూడా దాన్నే ప్రతిపాదిస్తుంది. ఈ మూడిటిని కలిపి దీన్ని బ్రహ్మసూత్రాల్ని, ఉపనిషత్తుల్ని, భగవద్గీత ప్రస్థానత్రయం అంటాం. ఈ ప్రస్థానత్రయమే సత్యానికి మూలం. అదే వాంగ్మయం, అనుకున్న వాంగ్మయం. ఏ మిగతా అదంతా దానికి సబ్సిడీ, దాన్ని సపోర్ట్ చేసేది తప్ప అన్యంగా లేదు. కాబట్టి బాబా అల్లా అన్నది అది ఏదో మతానికి సంబంధించిన విషయం కాదది. ఇంకోటి చెప్పమంటారు, అసలు ఈ అల్లా అనేది ప్రీ ఇస్లామిక్ వర్డ్. ఇది ఇస్లాంతో వచ్చింది కూడా కాదు. ఇస్లాం కన్నా చాలా ముందే అరబ్లో వాడుతున్న ఒక పదం. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ పదాన్ని కాదు తీసుకోవాల్సింది, మనం పదము యొక్క అర్థాన్ని తీసుకోవాలి. ఉదాహరణకి ఒరే అన్నాను నేను, శబ్దం. నాకు తెలియని వాడు గొడవకు వస్తాడు, నన్ను ఒరే అంటున్నాను. మా అబ్బాయి ఏం డాడీ అంటాడు. అంతేనా? అంటే ఏంటి, అక్కడ శబ్దానికి ముఖ్యం లేదండి, శబ్ద అర్థానికి చాలా ముఖ్యం. అట్లాగే సచ్చరిత్ర మనం చదివేటప్పుడు కూడా ఆ లైన్స్ అయితే ఏం అర్థం కాదండి, ఆ కంటెక్స్ట్ తెలిసి బాబా హృదయం తెలిసి చదివితే కానీ అర్థం కాదు. చాలామంది అపార్థం చేసుకునేది అట్లా చదవటం వల్ల అపార్థం చేసుకున్నారు. కాబట్టి అల్లా అంటే అదేదో మతానికి సంబంధించింది కాదు, అది సత్యానికి సంబంధించింది. అందుకే బాబా ఏం చెప్పారంటే ఆ భగవంతుడి యజమాని, ఆ సర్వాంతర్యమైనటువంటి ఆ పరమేశ్వరుడే నిన్ను ఆశీర్వదించుగాక, ఆయన అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. 24 గంటలు బాబా స్మరణ చేసింది ఈశ్వరుణ్ణే, సుస్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి గమనించండి, ఇక్కడ సాయిబాబా మాట్లాడిన పదము యొక్క అర్థం ఈశ్వరుడు. ఆయన ఉన్నది మసీదు కాదు. ఆయన చేయించినవన్నీ కూడా సత్యానికి సంబంధించిన దేవీ దేవతల యొక్క ఆరాధన, వాళ్ళ తత్వము, వాళ్ళ పారాయణ, వాళ్ళ భజనలు చేయించారు. ఇంకా కన్ఫ్యూజన్ ఉందంటే మనం ఏం చేయాలండి? సత్యం చదువుకోమని చెప్పాలి సరిగా. ప్రసాద్ గారు, హైదరాబాద్కి దగ్గరలోని ఓ సాయిబాబా గుళ్ళో సాయిబాబా రకరకాల అవతారాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. హనుమంతుడి సాయిబాబా అంటే సాయిబాబా హనుమంతుడి రూపంలో, రాముడి రూపంలో, శ్రీకృష్ణుడి రూపంలో, శంకరుడి రూపంలో, వెంకటేశ్వర స్వామి రూపంలో. సాయిబాబా ఓ వ్యక్తిగా పుట్టారు, ఎన్నో ఉపదేశాలు చేశారు, ఓ గురువుగా మార్గనిర్దేశం చేశారు. అక్కడి వరకు ఓకే. కానీ మన పురాణ అవతార పురుషుల్లో ఆయన్ని చూపించడం అనే దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మనమేం చూపించట్లేదండి. సాయిబాబాలో దర్శనం చేశారు, అవన్నీ వాస్తవం. మనమేం వేసిన బొమ్మలు కాదవి. బలవంతుకి మారుతిగా, నిమోనుకరికి అట్లా చాలామంది, నిమోనుకరకు మారుతిగా, బల్వంతుకు దత్తునిగా, ఆ తర్వాత ఆ భజన బృందానికి రాముడిగా, ఇట్లా ఆయా భక్తులకి ఆ విధంగా దర్శనం ఇచ్చారు. అంతేగాని మనం క్రియేట్ చేసినవి కాదవి. అందుకోసమే వాళ్ళు సాయిబాబా ఇన్ని రూపాల్లో దర్శనం ఇచ్చారు కాబట్టి ఆయన పరమాత్మ స్వరూపం అనుకున్నది. అంతే కదండి, ఇప్పుడు పరమాత్మలో నుంచేగా అన్నీ వచ్చిన రూపాలన్నీ కూడా. కాబట్టి అవి మనం గీసినవి కాదు. సచ్చరిత్ర అయితే ఏ భక్తుడికి ఎప్పుడెప్పుడు ఎలా దర్శనం ఇచ్చారని సుస్పష్టంగా. అంతేకాదండి, వీళ్ళు ఇంకా చాలా కొన్నే చూపిస్తున్నారు. చాలామంది భక్తులకి వాళ్ళ గురుస్వరూపంగా కూడా సాయిబాబా దర్శనం ఇచ్చారు. అంతేకాకుండా అక్కల్ కోట్కర్ మహారాజ్ అంటే సాక్షాత్తు దత్త స్వరూపం అందరూ తెలుసు. దత్తాత్రేయుడి 5వ స్వరూపంగా, 5వ అవతారంగా సాయిబాబా అని చెప్తారు. ఎందుకనంటే ఈ మిగతా ఉన్నటువంటి దత్త స్వరూపాలకి సాయిబాబాకి చాలా దగ్గర అసోసియేషన్ ఉంది. అంతేకాక మహారాష్ట్రలో దత్తభక్తి ఎక్కువ, పాండురంగ భక్తి ఉంది, దత్తభక్తి ఉంది. ఇప్పుడు మన వాసుదేవానంద సరస్వతి స్వామి ఉన్నారు, సాక్షాత్తు ఆయన కంచి పరమాచార్య గారు అన్నారు, వారు సాక్షాత్తు దత్త స్వరూపులే అని. అటువంటి దత్తస్వరూపులైనటువంటి తంబస్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఏమంటారంటే, సాయిబాబా గురించి వినంగానే వారు మా అన్నగారు అని చాలా ఆనందపడి, మేము స్వాములను నమస్కరించకూడదు ఎవరికి, అందున సన్యసించి ఉన్నాం, కానీ మా అన్నగారి విషయం వేరు, నేను వారికి నమస్కరిస్తున్నాను, నా నమస్కార గుర్తుగా ఈ టెంకాయని తీసుకెళ్ళి వారికి ఇచ్చి నన్ను మర్చిపోవద్దు అని చెప్పండి అని అడిగారంటే, మరి సాయిబాబా ఏమని చెప్తామండి? దత్తస్వరూపమే ఆ మాట మాట్లాడుతుంటే సాయిబాబా గురించి. ఇంకొకటండి, సాయిబాబా గురించి సామాన్యులు తెలుసుకోవడం చాలా కష్టం అండి. ఎక్కడ తెలుసుకుంటారు చెప్పండి? మన గురించే మనకు తెలియక అల్లాడుతుంటే. అటువంటిది అంత పరమాత్మ స్వరూపమైనటువంటి సాయిబాబా దర్శనం వేగ చాలా గొప్ప విషయం. ఆయన ఎందు భక్తి కలగటమే పరమభాగ్యం. అట్టిది ఆయన్ని తెలుసుకోవటం అనేది ఇంపాసిబుల్. ఆయన గురించి ఎవరు తెలుసుకోగలరు అంటే తంబస్వామి స్థాయి వాళ్ళు తెలుసుకోగలరు.
ఇప్పుడు ఒక జ్ఞానిని మరొక జ్ఞాని గుర్తుపడతారన్నప్పుడు ఒక ఒక పరమాత్మని ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పగలరు. సామాన్యులు ఎట్లా చెప్తారండి? మనకు అర్థమవుతుందా? ఆలోచించండి. ఒక పెద్ద సాయిబాబా ఆలయంలో ఉమ్. ఓవైపు శివుడు ఉంటాడు, ఓవైపు ఇంకా రాధాకృష్ణులు ఉంటారు, తర్వాత రామ లక్ష్మణులు ఉంటారు. ఇలాగా హిందూ దేవతలందరూ కొలువై ఉంటారు. దీన్ని కూడా తప్పుపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా మల్టీప్లెక్స్ టెంపుల్స్ గా మార్చేస్తున్నారు సాయిబాబా ఆలయాల్ని. ఉమ్. ఎందుకంటే హిందువుల్ని అక్కడికి రప్పించడానికి కోట్లాది రూపాయలు ఆయనకి హుండీ ఆదాయం వస్తుంది, చారిటీ పేరుతో చేస్తున్నది తక్కువే అని అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షిరిడి సాయి సంస్థాన్ అది ఎవరో దారిన పోయే వాళ్ళ చేత మెయింటైన్ చేయబట్టలేదండి. ఇది కనీసం గమనించాలి. అది మహారాష్ట్ర గవర్నమెంట్ అండర్లో ఉంది. దానికి ఒక కలెక్టర్ అధిపతిగా ఉంటాడు. అది కంప్లీట్లీ గవర్న్ బై గవర్నమెంట్ అది. అందుకని వాళ్ళ ఫండ్స్ అంతా కూడా లెక్కలున్నాయి, ఆడిటింగ్ జరుగుతుంది, దానిపైన కోర్టు దృష్టి ఉంటుంది దానికి. కాబట్టి అది ఏదో మూటలు మోసుకోబోతున్నారు, ఇది చాలా కామెడీగా ఉంటుంది, అది చాలా హాస్యాస్పదంగా. అంటే మన మేధస్సు ఏ స్థాయికి పడిపోయిందో చూడండి. కనీసం అంత పెద్ద సంస్థానంలో మన చిన్న గుళ్ళో తీసుకెళ్ళమన్నాడంట. మన దీనికే ఊరుకోవే, చిన్న గుళ్ళోనే అంత పెద్దది. అట్లా వేరే వాళ్ళు మూటలు మోసుకొని తీసుకుపోతుంటే సరే తీసుకుపోండి అని చెప్తారా? అసలు అది ఏమన్నా అర్థవంతంగా ఉందని చాలా హాస్యాస్పదమైన విషయం. ఏమాత్రం కనీసం విఘ్నత ఉన్న వాళ్ళకి తెలిసిపోద్ది ఇదేదో మార్ఫింగ్ది, లేకపోతే వేరే ఫోటో దీన్ని ఏదో చేస్తున్నారనేది. కాబట్టి సాయిబాబా, ఇంకో విషయం తెలుసా అండి? సాయిబాబా భక్తుడు ఒక అతనున్నాడు, అబ్దుల్లా అని. బాబా దగ్గరే ఉండి తను రాత్రి అంతా సేవ చేస్తూ చదువుకుంటూ ఉండేవాడు. అతని సమాధి కూడా టెంపుల్ ప్రాంగణంలోనే ఉంటుంది. అతని సమాధి ముందు ఒక హుండీ ఉంటుంది. ఆ హుండీ డబ్బులు కూడా సంస్థానం తీసుకుంటుంది. 5 పైసలు ఎవరికి ఇవ్వరండి వీళ్ళు అసలు. అది కంప్లీట్లీ ఆడిటెడ్ బై గవర్నమెంట్, ఎవ్రీ పెన్నీ. కాబట్టి అది పచ్చి అబద్ధం, అభూత కల్పన. అది వాళ్ళు చేసిన దానికన్నా కూడా నాకు ఆశ్చర్యం, వీళ్ళు నమ్మటం ఆశ్చర్యంగా ఉంది. ఒకటి, మీరు అడిగిన రెండో ప్రశ్న, సాయిబాబా దేవాలయంలో వివిధ దేవీ దేవతలను పెట్టడం అన్నారు కదా. అది మొట్టమొదట, ఇప్పుడు నేను సాయిబాబా భక్తుడిని అనుకోండి, నా జన్మతః నేను ఈశ్వరుణ్ణి ప్రేమిస్తాను. నాకు ఈశ్వరుడు చాలా ఇష్టం. బాబాను పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా ఈశ్వరుని కూడా పెడతా. వద్దనే అధికారం, హక్కు ఎవరికి లేదు, దాంట్లో దోషం కూడా ఏమీ లేదు, పెట్టాలి కూడా అట్లా. సాయిబాబా అసలు ఏం చెప్పారు తెలుసా అండి? చాలామందికి తెలియదు ఈ విషయం. సాయిబాబా చెప్పిన బోధ ప్రధానమైనది ఏంటంటే, నీవు ఏ ధర్మంలో పుట్టావో ఆ ధర్మాచరణ నువ్వు చేయాలి. అంటే నేను పుట్టిన ధర్మంలో ఉన్న ఈశ్వరుణ్ణి, రాముణ్ణి, కృష్ణుడిని పూజ చేస్తాను అనుకోండి, మొట్టమొదట వాళ్ళని పూజ చేసిన తర్వాతే నేను సాయిబాబా పూజ చేయాలి. ఇది చాలామంది తెలియదు. ఉదాహరణ చెప్పంటే, దీనికి ఏమిటి ప్రమాణం అని అడిగితే, బాబాకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మహల్సాపతే. మహల్సాపతి కన్నా గొప్ప భక్తులు ఎక్కడ ఉంటారండి? ఆ జన్మంతా ఆయన దగ్గర ఉన్నారు. ఆ బాబా మహాసమాధి అయిన తర్వాత కూడా మహల్సాపతి అదే ద్వారకామాయిలో పడుకొని చివరి వరకు అట్లా చేశాడు ఆయన. మరి మహల్సాపతి ఖండోబా దేవాలయ పూజారి, అంటే ఈశ్వరుడు. ప్రతినిత్యం ఖండోబాకి పూజ చేసిన తర్వాతే వచ్చి సాయిబాబా పూజ చేసేటువంటి వారు. కాబట్టి అట్లా ఉండటంలో దోషం ఏమిటి? ఉండాలి కూడా, ఉండపోవటంలో దోషం ఉంది. అయితే వాటికి చక్కని సముచిత స్థానం ఇవ్వాలి. దాన్ని మనం తక్కువగా పెట్టకూడదు. అది సాయి సచరిత్ర మనకు చెప్తుంది. వాటి స్థానాల్లో పెట్టుకుని చక్కగా అర్చన చేసుకోవచ్చు. దాంట్లో ఏం దోషం ఉంది? నాకైతే దోషం ఏం కనిపించట్లేదు. ప్రసాద్ గారు, హిందూ ధర్మం మీద అన్య మతాల దాడి జరుగుతోంది, హిందూ మతం ఉనికిని కోల్పోతుంది, మన వాళ్ళు తెలియకుండానే వేరే మతాల్లోకి డైవర్ట్ అవుతున్నారు అని చెప్పేసి కూడా ఒక ఆందోళన కనిపిస్తోంది. ఏమంటారు మీరు? ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. చాలా మంది మత మార్పులు జరుగుతున్నాయిగా. మన సనాతన ధర్మాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి? ఇప్పుడు మనం చేసే ఈ పిచ్చి ప్రచారం, ఏదైతే తప్పు ప్రచారం వల్ల మనం దానికి ఆద్యం పోస్తున్నాం. మనం తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా తెలియదు, కానీ హిందూ ధర్మాన్ని మనం ఇంకా విఘాతం కలిగిస్తున్నాం. ఈ అర్థం పర్థం లేనటువంటి అబద్ధాల ప్రచారం చేయటం వల్ల. ప్రతి సాయి భక్తుడు పక్కా హిందూ అండి, ప్రాణం పెడతాడు హిందుత్వం కోసం. ఇంకోటి తెలుసా అండి, ఈ సాయి భక్తులు ఎవరు కూడా మతం మారరు. ఎందుకో తెలుసా? సాయిబాబా మత మార్పిడికి వ్యతిరేకం. అది చాలా సందర్భాలు కూడా చెప్పావు. ఒకడు మతం మార్చి పట్టుకొస్తే సాయిబాబా అబ్బను మార్చుకుంటారు అని చెంప పగలగొట్టారు. కాబట్టి నువ్వు ఏ ధర్మంలో ఉన్నావో ఆ ధర్మంలో నువ్వు ఆచారాలు ఆచరించరా అని చెప్తున్నారు సాయిబాబా. సాయి భక్తులు పరిపూర్ణంగా మత మార్పిడికి వ్యతిరేకం. కాబట్టి వీళ్ళే స్టాండర్డ్, వీళ్ళు పోయే బాపత కాదు. వీళ్ళు ఇంకోటి తెలుసా అండి, చాలామంది మత మార్పిడి చేసుకుందాం అనుకున్న వాళ్ళు వేరు వేరు కారణాల వల్ల, సాయిబాబా వల్ల వాళ్ళు హిందుత్వంలోనే ఉన్నవాళ్ళు నాకు తెలుసు, నాతో చెప్పారు కూడా.
ఏమంటే సాయిబాబా గానే లేవుంటే మేము వేరే మతం తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం అండి అని. కాబట్టి మనం నిందించే ముందు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఎక్కడైనా లోపాలు ఉంటాయండి. లోపం లేకుండా ఏదైనా ఉంటుందా? ప్రతి చోట లోపాలు ఉంటాయి. లోపం ఉండటం దోషం కాదు, ఆ లోపాన్ని సరిదిద్దుకోకపోవడం దోషం. పైగా మనం ఏం చేస్తున్నాం, సాయిబాబా మీద తెలిసి తెలియక పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసి ఉన్న హిందూ మతాన్ని కాస్త ఇంకా సర్వనాశనం చేసుకుంటా ఉన్నాం. దీన్ని బాగా గమనించాలి. కాబట్టి ప్రతి సాయి భక్తుడు పక్కా 100% సనాతన హిందువే. ఎందుకంటే సాయిబాబా చెప్పిన ధర్మమే అది. ఆ ఇంట్లో పూజ చేస్తారు, అన్నీ చేస్తారు. అయితే సాయిబాబా భక్తులంతా పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లా. వీళ్ళు కూడా కావాలని చేయరండి ఏ తప్పు కూడా. తెలిసో తెలియకో వీళ్ళు అత్యుత్సాహంతో కొన్ని పొరపాట్లు చేస్తారు. ఎందుకంటే నేను కూడా విన్నా ఈ మధ్య కాలంలో, ఏమంటే సాయిబాబాకి ఏం లేదండి, మీరు ఎట్లయినా పోవచ్చు, ఆయనకేం అంటూ ఇది లేదు. అది తప్పండి. అది తెలియక మూర్ఖత్వంతో చేసేటువంటి ప్రచారమే తప్ప దాని లోపల విఘ్నత లేదు. అంటే మీరు సాయి సత్యని సరిగా చదవాల. సాయిబాబాకి లేకపోవచ్చండి, సాయిబాబాకి ఉండదు. ఎందుకంటే ఆయన వెలిగిపోయే అగ్ని శిఖ, ఆయన జ్ఞాన శిఖ, ఆయన పరమ పవిత్రుడైన. ఆయన స్నానం చేయలేదు, నువ్వు స్నానం చేయకుండా ఉంటావా? ఆయన స్నానం చేయకపోయినా దివ్య పురుషుడు, ఆయన వెలిగిపోతూ ఉండేటువంటి వాడు. ఆయనకు అవసరం ఏముంటుంది? బాబా అట్లా చేశారని మనం చేయకూడదండి. ఎప్పుడు కూడా మనం శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. బాబా దగ్గర సాత్విక నైవేద్యమే పెట్టాలి. ఏ నైవేద్యాలు పెడితే ఆ నైవేద్యాలు పెట్టకూడదు. మీ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి సాయి భక్తులారా, మీరు ఉత్సాహంతో చేస్తున్నారేమో తెలియక అది చేయకండి. అది నిషిద్ధం. మన సనాతన ధర్మం బాబా చెప్పింది ఏంటి? ఒకటే ముక్క. సనాతన ధర్మంలో ఏదుంటే అది జైరా అన్నారా? సనాతన ధర్మంలో మనం వేరు మనం పెట్టం కదా దేవీ దేవతలకి. అట్లాగే సాయిబాబా కూడా చక్కగా ఏదో పాలు, పరమాన్నమో ఇటువంటి సాత్విక ఆహారం పెట్టాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినవి మనం పెట్టడానికి వీల్లేదు. సాయిబాబా మార్గాన్ని అనుసరించడం సనాతన ధర్మం అంటారా? 100కి 1000 పాళ్ళు. 100కి 1000 పాళ్ళు. అసలు సాయిబాబానే సనాతన ధర్మానికి వెన్నుముకండి. ఇంకోటి తెలుసా, ఈ రోజున దేశకాలమాన పరిస్థితుల్లో సాయిబాబా తత్వం చాలా 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 అవసరం. ఎందుకో చెప్పమంటారా? సాయిబాబా మార్గంలో ప్రధానమైనది ప్రేమ. ప్రేమగా జీవించటం, సాటి మనిషిని గౌరవించటం, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, జీవుల్లో భగవంతుని చూడమంటాం. ఇది ఎంత బాగుందండి, కరుణ దయ అంతా కూడా. దీనిలో ఏం దోషం ఉంది నాకు అర్థం కాలేదు. ఇది 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 ఇబ్బంది కలిగిస్తుందా? ఎక్కడ నరకమని, చంపమని, కొట్టమని ఎక్కడా లేదే. మన సనాతన ధర్మంలో ఏదైతే చెప్పబడుతుందో దాన్ని మరింత ఘాటుగా, సూటిగా చెప్పారు. సాయి భక్తులంతా ఆచరిస్తున్నారు. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, సాయిబాబా దేవాలయానికి చక్కగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి, మంచిగా భజనలు జరుగుతాయి, విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతాయి, రామాయణం, భాగవతం, జ్ఞానేశ్వరి ఇవన్నీ పారాయణ చేస్తారు. ఎందుకు ఇంతకుముందు ఉన్నాయండి ఇంత చేటు? లేవు. బాబా తత్వం వచ్చిన తర్వాతే ఈ పారాయణలు బాగా పెరిగినాయి, భజనలు పెరిగినాయి. అందరికీ తెలిసిన విషయం అది. అన్నదాన కార్యక్రమాలు విరివిగా జరుగుతాయి. కొన్ని దేవాలయాల్లో గురువారం చేస్తారు, కొన్ని దేవాలయాల్లో రోజు చేసే దేవాలయాలు ఉన్నాయి. మానవతా దృక్పథాన్ని అద్భుతంగా పెంపొందించినటువంటి వారు సాయిబాబా అండి.